విజయవాడ ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై టీడీపీ నేతలు దాడి చేసిన ఘటన రాష్ట్రంలో సంచలనం రేపింది. అయితే జోగి రమేష్ కుమారుడు రోహిత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ ఇంటిపై దాడి చేసిన నిందితులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని పోలీసులు ఆదేశించాలని కోరారు. అలాగే తమ ఇంటి వద్ద భద్రత కల్పించాలని మరో అనుబంధ పిటిషన్ను దాఖలు చేశారు. దీంతో ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. జోగి రమేష్ నివాసంపై ఎలాంటి దాడులు జరిగినా పోలీసులదే బాధ్యత అంటూ ధర్మాసనం స్పష్టం చేసింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తరపున న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు జోగి రమేష్ ఇంటికి భద్రత కల్పించాలని ఆదేశించింది. విజయవాడ ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై టీడీపీ నేతలు దాడి చేసిన ఘటన రాష్ట్రంలో సంచలనం రేపింది. అయితే జోగి రమేష్ కుమారుడు రోహిత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ ఇంటిపై దాడి చేసిన నిందితులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని పోలీసులు ఆదేశించాలని కోరారు. అలాగే తమ ఇంటి వద్ద భద్రత కల్పించాలని మరో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. జోగి రమేష్ నివాసంపై ఎలాంటి దాడులు జరిగినా పోలీసులదే బాధ్యత అంటూ ధర్మాసనం స్పష్టం చేసింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తరపున న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు జోగి రమేష్ ఇంటికి భద్రత కల్పించాలని ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. జోగి రమేష్ ఇంటిపైన దాడి జరిగిన ఘటనను హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జోగి రమేష్ తనయుడు రోహిత్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ లో ముఖ్యంగా జోగి రమేష్ ఇంటిపైన దాడి జరిగినప్పుడు పోలీసులు సరిగ్గా స్పందించలేదని, అందుకే ఇంటిపైన నష్టం సంభవించిందని చెప్పేసి కూడా పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా దాడి జరిగిన తర్వాత కూడా ఎవరిని కూడా పోలీసులు అదుపులో తీసుకోలేదని కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ పైన న్యాయస్థానం స్పందించి వెంటనే పోలీసులకు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది. వెంటనే జోగి రమేష్ ఇంటిపైన దాడి జరిగిన వారిపైన ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని చెప్పేసి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంతేకాకుండా జోగి రమేష్ ఇంటికి భద్రత పెంచాలని చెప్పేసి అక్కడ దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ డైరెక్షన్స్ నేపథ్యంలో పోలీసులు తగిన ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితమే జోగి రమేష్ ఇంటిపైన దాడి చేసిన వారిపైన దాడిపైన ఆరా తీశారు. అంతేకాకుండా చేసిన వారిపైన ఎవరైనా సరే పార్టీకి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఇబ్రహీంపట్నం పోలీసులు ఇప్పటికే అక్కడ చుట్టుపక్కల సీసీ కెమెరాలు జల్లెడ పట్టడం జరిగింది. జల్లెడ పట్టి 40 మంది నిందితులుగా గుర్తించడం జరిగింది. అందులో పతావల్ల ఒక అతను ప్రధాన నిందితుడిగా గుర్తించి అతనితో పాటు పదాలతో పాటు 11 మంది నిందితులను ఇబ్రహీంపట్నం పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. మిగిలిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తామని పోలీసులు స్పష్టం చేయడం కూడా జరిగింది. అయితే ఈ రోహిత్ చేసిన పిటిషన్ పైన ధర్మాసనం స్పందిస్తూ నిందితులందరినీ కూడా అందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇకపైన జోగి రమేష్ ఇంటిపైన దాడి జరిగితే పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుంది, పోలీసులను బాధ్యత చేస్తామని చెప్పేసి కూడా కోర్టు హెచ్చరించడం జరిగింది. థ్యాంక్ యూ సుబ్బు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.